ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో భారత ప్రధానమంత్రి మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో పేద మహిళలకు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనసాగిస్తుంది. ఉజ్వల యోజన పథకం ద్వారా సుమారుగా 60 మంది మహిళలకు సుందర సాయి గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత వారం రోజులుగా బుట్టాయిగూడెం బస్టాండ్ వద్ద స్టాల్ ఏర్పాటు చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వెంటనే గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 60 కనెక్షన్లు అందజేశారు. ఇంకను ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పోలవరం కన్వీనర్ మరియు కూటమి కార్యకర్తలు పాల్గొని గ్యాస్ కనెక్షన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, బీజేపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు గూట్ల ధర్మరాజు, బీజేపీ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యురాలు పులపర్తి స్వరాజ్యలక్ష్మి, జనసేన బుట్టాయిగూడెం మండలం కార్యదర్శి తీగల గోపాలకృష్ణ, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ బుట్టాయిగూడెం మండలంలో కొవ్వూరుపాడుకు సంబంధించిన సుందర సాయి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు బుట్టాయిగూడెం మండలంలో గత వారం రోజులుగా ఎవరికైతే పేద మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ లేవో వారికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండరు, కార్డు, రెగ్యులేటరు, గ్యాస్ పొయ్యితో కలిపి 5,200 రూపాయల విలువ చేసే ఒక యూనిట్ని ఇవ్వడం అనేది గత 2 సంవత్సరాల కాలంగా, అలాగే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క మనసు నుంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన పథకం ఇది. ఉజ్వల యోజన కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది లబ్ధి పొందడం జరిగింది. అలాగే దీని కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఎక్స్టెన్షన్ లో భాగంగా ఈరోజు ఈ వారం రోజులుగా సుమారు ఒక 60 కనెక్షన్స్ ఇక్కడ ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రజలందరి తరఫున, మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజల యొక్క కష్ట నష్టాలని అర్థం చేసుకుని రోడ్డు కనెక్టివిటీస్ కానివ్వండి, ఎక్కడైతే మనం గత ప్రభుత్వంలో లేని ఇప్పుడున్న ఏవైతే రోడ్స్ ఇబ్బందులన్నింటినీ పరిష్కరించడము, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడము, పేద మహిళలకు కావాల్సిన అంశాలన్నింటినీ చూడడము, అలాగే ఒక రోజు ముందుగానే ప్రతి నెల ఇప్పుడు ఆదివారం అంటే రేపు 31నే మన పెన్షన్స్ అందించడం జరుగుతుంది. ఈ విధంగా సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ప్రజలందరి యొక్క కష్టాలని ప్రజల చెంతకే వెళ్ళి ఆ సర్వీసెస్ అందించడం అనేది చాలా సంతోషకరమైన అంశం. అలాగే ఇప్పుడు మా ప్రాంతంలో బుట్టాయిగూడెం మండలంలో చుట్టుపక్కల గ్రామాలని టౌన్ ఫీడర్ నుంచే కాకుండా చిన్న గ్రామాలకు కూడా 24 అవర్స్ కరెంటు ఇచ్చే విధంగా లైన్ ఎక్స్టెన్షన్స్ జరుగుతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే ఒక నెల 2 నెలల్లోనే ఇవన్నీ అయిపోతాయి. 3 ఫేజ్ కరెంట్ కష్టాలు పోతున్నాయి. అలాగే రైతులకి నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తూ మన డిజిటల్ విప్లవాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ చేసే ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనకి గిరిజన ప్రాంతంలో కొండరెడ్డి గ్రామాల్లో పీవీడీజీస్ కి 60 డేస్ టార్గెట్ పెట్టుకుని 60 రోజుల్లోనే ఏ పథకం తీసుకున్నది కంప్లీట్ చేసి అప్పచెప్పే బాధ్యతని ఆయా శాఖలకు అప్పచెప్పి అత్యంత వేగంగా శరవేగంగా పనులన్నీ నిర్వహణ చేయడము, ఎవరైతే సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం కోసం, స్వయం సమృద్ధి సాధించడం కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారాలని నిర్వహించుకోవడం కోసం కూడా లోనింగ్ ఫెసిలిటీస్ని విస్తృత స్థాయిలో అందించడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకి మనం 2 లక్షల దగ్గర నుంచి ఇప్పుడు 20 లక్షల గ్రూప్ కి లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా 100-150 పథకాలు రెగ్యులర్ గా మనకి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మారుస్తూ
అభివృద్ధి వైపు సర్వేగంగా దూసుకుని వెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్నిటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలందరూ భవిష్యత్తులో మంచి మద్దతు తెలియజేస్తారని కోరుకుంటూ, ప్రజలందరూ అభివృద్ధి దేని ద్వారా జరుగుతుందో గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై భారత్.